విశ్వభారత్ టీవీ. ప్రస్తుతం మనం విశాఖలోని గోపాలపట్నం, కొత్తపాలెం, కరువేల్ నగర్లో ఉన్న గుణ ఆయుర్వేద హాస్పిటల్స్లో ఉన్నాం. ఇక్కడ దీర్ఘకాలికంగా వేధిస్తున్న అనేక రోగాలకు ట్రీట్మెంట్స్ అనేవి కొనసాగుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనతో పాటు డాక్టర్ కమలాకర్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. ఏంటి సార్ ఈరోజు మనం ఏ టాపిక్ను మనం డిస్కస్ చేయబోతున్నాం? సమ్మర్ కదండి, ఇది పైల్స్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. అవును, అంటే బాడీలో ఉండే వాటర్ కంటెంట్ బాడీకి సరిపోక మోషన్ అనేది టైట్ అవుతుంది. మన కాన్స్టిపేషన్ గురించి మాట్లాడాం లాస్ట్ వీడియోలో. ఈ కాన్స్టిపేషన్కి కంటిన్యూషన్గా పైల్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఎందుకు అంటే ఈ మోషన్ టైట్ అవ్వడం వల్ల ప్రతి పర్సన్ మోషన్ బయటికి రావాలని బాగా ప్రెషర్ పెడుతూ ఉంటారండి. దానివల్ల అక్కడ లోకల్లో ఉండే బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో అవి ఉబ్బి పైల్స్గా మారుతాయి. ఓకే. అవి ఎక్స్టర్నల్గానైనా కావచ్చు, ఇంటర్నల్ పైల్స్ గానైనా కావచ్చు. అంటే ఇప్పుడు మోషన్ కాన్స్టిపేషన్తో ఎవరైతే సతమతవుతారో వాళ్ళకి పైల్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి అంటారు. 99% వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే అది ఎప్పుడు అంటే మోషన్ వచ్చినప్పుడే వెళ్ళాలి. రోజు మార్నింగ్ వెళ్తున్నాను కదా, ఈరోజు మోషన్ రావట్లేదని కొద్దిగా ప్రెషర్ పెట్టాడు అనుకోండి, అక్కడ ఉండే బ్లడ్ వెజల్స్లోని వాస్కులారిటీ పెరిగిపోయి పైల్స్గా మారిపోతాయి. అంటే అవి ఉబ్బిపోతాయి అన్నమాట. ఓకే. అట్లానే ఫిజర్ అని ఇంకో ప్రాబ్లం వస్తుంది. ఈ మోషన్ అనేది ఎప్పుడు గట్టిగా అయిపోతుందో బయటకు వచ్చేటప్పుడు ఏవైతే ఈ మలద్వారం యాంగిల్స్ ఉంటాయో అవి కట్ అయిపోతాయి. కట్ అయిపోయి బ్లీడింగ్ అయిపోతూ ఉంటాయి. దీన్ని మనం ఫిజర్ అంటాం. ఓకే. ఈ రెండు ప్రాబ్లమ్స్ కాన్స్టిపేషన్తో బాధపడే వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు కొంతమందిలో డౌట్స్ ఉంటాయి. అంటే ఒకవేళ మోషన్ ప్రాబ్లం అనే అనుకుందాము, సో ఇబ్బంది పడుతున్నారు, సో పైల్స్ వచ్చాయా లేదో కూడా చాలామందికి తెలియదు. సో ఎటువంటి లక్షణాలు ఉంటాయంటారు? మెయిన్లీ పెయిన్. ఫస్ట్ పెయిన్తో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటాయి. అంటే మోషన్ పాస్ చేసేటప్పుడు ఏవైతే ఈ ఉబ్బిన బ్లడ్ వెజల్స్ ఉంటాయో దానిపై నుండి మోషన్ పాస్ అవుతున్నప్పుడు కొన్నిసార్లు తీవ్రంగా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. ఓకే. అట్లనే ఈ ఫిజర్ ప్రాబ్లం ఎవరికైతే ఉంటుంది, అంటే కట్ అయిన ప్రాంతాల్లో ఈ మోషన్ ఒకసారి టచ్ అయ్యేసరికి సివియర్ బర్నింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది. మంట ఎక్కువగా ఉంటుంది అన్నమాట. పైల్స్లో ఎక్కువగా పెయిన్ ఉంటుంది. కొంతమందికి పైల్స్ ఉన్నప్పటికీ పెయిన్ రాదు, మోషన్ టైట్ అవుతుంది అంతవరకే. అవి ఒక రకమైన పైల్స్. ఇంకొకటి బ్లీడింగ్. ఏదైతే ఈ మోషన్ అనేది బాగా హార్డ్ అయిపోతుందో ఈ ఉబ్బిన రక్తనాళాలు ఉంటాయి కదండి, దాన్ని రప్చర్ చేసుకుంటూ బయటకు వస్తుంది మోషన్. అప్పుడు ఆ రక్తనాళాలు అనేవి చిట్లిపోతాయి. దాని నుండి ఇప్పుడు మనం ఇంజెక్షన్తో వాటర్ ఎట్లా కొడతామో బ్లీడింగ్ అట్లా అవుతూ ఉంటుంది. అది ఫిజర్తో వచ్చిన బ్లీడింగ్ వేరేగా ఉంటుంది. ఫిజర్తో వచ్చిన బ్లీడింగ్ మోషన్తో కలిపి వస్తూ ఉంటుంది. అంటే మోషన్కి అవతల యువతల అతుక్కుంటూ వస్తుంది. అంటే ఈ మలద్వారం ఇట్లా ఉంటుంది కదా, ఈ యాంగిల్లో కట్ అయిపోతుంది అనమాట. కట్ అయిపోయి మోషన్ పాస్ అవుతున్నప్పుడు బ్లడ్ అనేది మోషన్కి అతుక్కొని వస్తుంది. ఓకే. ఇట్లా ఈ రెండు రకాలని పేషెంట్ డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు చాలామంది పైల్స్ అనగానే ఒక సర్జరీ లాంటిది ఏదో చేస్తారు, లేదంటే కొంత ఏదో మందు పెట్టేసి అది ఊడిపోయేలా ఏదో చేస్తుంటారు. ఆ ప్రాసెస్ కరెక్టేనా, లేదంటే ఆయుర్వేద విధానంలో ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి? ఇందులో 4 రకాలు ఉంటాయండి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. గ్రేడ్ 1, గ్రేడ్ 2 వరకు మందులతో తగ్గిపోతాయి. గ్రేడ్ 3, గ్రేడ్ 4. గ్రేడ్ 3లో ఏమవుతుంది అంటే ఏదైతే లోపల పైల్ మాస్ ఉంటుందో మోషన్కి వెళ్ళేటప్పుడు బయటకు వస్తుంది. బయటకు వచ్చి మోషన్ అంతా పాస్ అయిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. అది గ్రేడ్ 3. గ్రేడ్ 4లో ఏమవుతుంది అంటే లోపల ఉండే పైల్ మాస్ మోషన్తో పాటు బయటకు వచ్చి అట్లా ఉండిపోతుంది. మాన్యువల్గా మనం లోపలికి పంపించాలి తప్ప దానంతట అది వెళ్ళదు. ఈ 3, 4లో సివియారిటీని బట్టి, అంటే సిమ్టమ్స్ ఎక్కువ పెయిన్ కానీ ఇంకా మోషన్ టైట్ అవ్వడం కానీ ఇటువంటి సిమ్టమ్స్ ఉండేటప్పుడు దానికి సర్జరీకి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. చేయించుకోవాలంటారా సర్జరీ అనేది? చేయించుకున్న ఆహార నియమాలు బాగా ఫాలో అవ్వాలి. చేయించుకున్నంత మాత్రాన్ని తగ్గిపోతాయి అనేది కాదు, కంపల్సరీగా మళ్ళీ రిపీట్ అయిపోతుంది. కానీ ఆహారపు అలవాట్లు మార్చుకొని మెడిసిన్ వాడుకుంటూ ఫస్ట్ ఒక 3-4 మంత్స్ ట్రై చేయాలి. అప్పటికీ అవ్వట్లేదు, అప్పటికీ సిమ్టమ్స్ తగ్గట్లేదు అంటే సర్జరీకి వెళ్ళొచ్చు. సార్ ఇప్పుడు స్టేజ్ 1 అనుకున్నాం, స్టేజ్ 2 అనుకున్నాం. ఈ స్టేజెస్లో ఆయుర్వేద విధానంలో ఏదైనా రెమెడీస్ అనేవి ఏమైనా ఉంటాయంటారా? కంపల్సరీగా ఉంటాయండి. మనం తీసుకునే ఫుడ్డే దానికి రెమెడీ. అంటే మనం ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోకూడదు అనేది ఉంటుంది.
మొన్న మీకు చెప్పాను కదా కాన్స్టిపేషన్ వీడియోలో అవును. ఎటువంటి ఫుడ్ తినాలి అనేది సేమ్ ఫుడ్ ఫాలో అవ్వడమే. కానీ ఇక్కడ ఏం చేయాలంటే బెటర్ ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ వాళ్ళకి బటర్ మిల్క్ తక్రం, అదే ఆయుర్వేదంలో తక్రం అని చెప్తాడు. మనం యూజువల్గా వాడే పదం మజ్జిగ. ఈ మజ్జిగ అనేది 100% ఫస్ట్ గ్రేడ్లో ఉన్న వాళ్ళకి సెకండ్ గ్రేడ్లో ఉన్న వాళ్ళకి క్యూర్ చేస్తుంది. అంటే ప్రాపర్ ఫుడ్, తినకూడని ఫుడ్ తినకూడదు, తినే ఫుడ్లో ఈ మజ్జిగని యాడ్ చేసుకోవాలి. దాని ద్వారా ఈ ఫస్ట్ గ్రేడ్లో ఉండే పైల్స్ని వెంటనే తగ్గించుకోవచ్చు. ఇమీడియట్గా తగ్గిపోతాయి, ఒక 3-4 డేస్లోనే కంట్రోల్ అయిపోతాయి. అంతటి చక్కటి పరిష్కారం ఏంటంటే మన మజ్జిగ. అది ఎట్లా చేయాలి, ఎట్లా ప్రిపేర్ చేయాలి అనేది మీకు చెప్తా. అంటే స్పెషల్గా మనం ప్రిపేర్ చేసుకోవాలా? అవునండి, స్పెషల్గా ప్రిపేర్ చేసుకోవాలి ఆ మజ్జిగ. అంటే నార్మల్గా స్పెషల్గా కాకపోయినా ఏమీ లేకపోయినా ఒక తక్కువ పెరుగు తీసుకొని ఎక్కువ వాటర్ కలిపేసి కొద్దిగా ఉప్పు వేసుకొని రోజుకి ఒక 2 నుండి 3 లీటర్లు తాగాలి. తాగితే ఈ పైల్స్ సమస్య నుండి బయటపడవచ్చు. గ్రేడ్ 1 గ్రేడ్ 2 పైల్స్ ఉండే వాళ్ళకి పరిష్కార మార్గం ఒక మజ్జిగ అని చెప్పుకున్నాం కదండి. ఈ మజ్జిగని ఇప్పుడు ఎట్లా ప్రిపేర్ చేయాలి, దీంట్లో వాడవలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందామండి. పెరుగుని మాత్రం ఇంట్లోనే తోడుపెట్టుకొని చేసుకుంటే మంచిది. ప్యాకెట్ పెరుగు కన్నా ఇంట్లో తయారు చేసుకున్న పెరుగుకి ఎక్కువ వాల్యూస్ ఉంటాయి. అంటే ఈ ప్యాకెట్ పెరుగు అయితే నిల్వ ఉంటుంది, ఇదైతే ఫ్రెష్ పెరుగు, అంటే ఏ రోజుకి ఆ రోజు తోడుపెట్టుకొని చేసుకుంటే మంచి ఫలితాన్ని ఇస్తుందండి. అట్లానే ఇక్కడ మనం తీసుకుంటే ధనియాల పొడి, జీరా పొడి, నిమ్మకాయ, తర్వాత అల్లం, తర్వాత సాల్ట్. మీకు ఈ 2 నచ్చితే వేసుకోవచ్చు అండి. పచ్చిమిర్చిని, ఇంకోటి ఉల్లిపాయ. ఈ పచ్చిమిర్చి కూడా జీర్ణ వ్యవస్థని చాలా మంచిగా మెరుగుపరుస్తుంది అండి. అలానే ఎండుమిర్చి మాత్రం వాడకూడదు, ఓన్లీ పచ్చిమిర్చినే వాడుకుంటే జీర్ణ వ్యవస్థ అనేది చాలా బాగా, డైజెస్టివ్ సిస్టమ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్తోని మజ్జిగ ఎట్లా తయారు చేయాలనేది ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు ఫస్ట్ తోడుపెట్టిన పెరుగు వేసుకుందామండి మిక్సీ గిన్నెలో, లేకుంటే మీరు చిలికినా పర్లేదండి. ఇందులో కావలసినంత ఉప్పు, కొద్దిగా జీరా పొడి, అట్లనే కొద్దిగా ధనియాల పొడి, మొత్తం ఒక 100 గ్రామ్స్ ఆఫ్ పెరుగుకి 1 లీటర్ ఆఫ్ వాటర్ కలుపుకుంటే చాలా మంచిదండి. అట్లనే వాటర్ కలుపుకున్నామండి. ఈ నిమ్మకాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం ఇవన్నీ మిక్సీ చేసిన తర్వాత పిండుకుంటే మంచిదండి. ఫస్ట్ ఇవన్నీ కలపొద్దండి. ఫస్ట్ ఓన్లీ పెరుగు, జీరా పొడి, ధనియాల పొడి, ఉప్పు ప్లస్ వాటర్, అంతవరకే. మిక్సీ అయిన తర్వాత ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇది మిక్సీ చేసిన తర్వాత కలుపుదామండి. ఇప్పుడు మిక్సీ చేసామండి మజ్జిగని. ఇట్లనే పల్చగా తయారు చేసుకోవాలండి. దీంట్లో ఇప్పుడు లెమన్, ఇట్లా నిమ్మకాయ పిండుకున్న తర్వాత అల్లం అండి, ఇది చిన్న కట్ చేసి దంచిన అల్లం అండి. ఇది ఇట్లానే వేసుకొని ముందు గ్రైండర్లో మాత్రం వేసుకోవద్దు, మిక్సీలో వేసుకోవద్దండి. మీకు పచ్చిమిర్చి, ఉల్లిపాయ మీ ఆప్షనల్. ఉల్లి వేసుకుంటే బాడీ చాలా కూలింగ్ అవుతుంది అన్నమాట. అట్లనే పచ్చిమిర్చి జీర్ణ వ్యవస్థని చాలా వరకు ఇంప్రూవ్ చేస్తుందండి. ఇప్పుడు ఇది చేసాం కదండి, కొద్దిగా మిక్స్ చేద్దామండి. ఇంకా ఇందులో పుదీనా వేసుకుంటే చాలా మంచిదండి. పుదీనా అయినా కొత్తిమీర అయినా వేసుకుంటే చాలా మంచిది. ఇట్లానే ప్రతిరోజు ఒక 2 లీటర్స్ ఆఫ్ మజ్జిగ తయారు చేసుకొని పొద్దున్న నుండి సాయంత్రం వరకు తాగుతూ ఉండాలండి. అట్లానే మీరు రైస్ తింటారు కదండి, రైస్ తినేటప్పుడు లాస్ట్లో మజ్జిగ అన్నం తింటారు కదా, ఇదే మజ్జిగతో అన్నంలో కలుపుకొని హాయిగా తినండి. మీ పైల్స్ ప్రాబ్లం నుండి మీరు బయటపడవచ్చు. సరే, పైల్స్తో ఎవరైతే సతమతం అవుతున్నారో వారు కొన్ని రకాల ఆహార పదార్థాలు తినకూడదని అంటారుగా, అంటే తినొచ్చా? ఓన్లీ జంక్ ఫుడ్, తర్వాత ఆయిలీ ఫుడ్ ఎక్కువ తినకూడదండి. బాయిల్డ్ ఐటమ్స్ అంటే కాయగూరలు, ఏ కాయగూర అయినా పర్లేదండి, మంచిగా ఉడికించి ఇగురు కూర, ముద్ద కూర ఉంటుంది కదా, అట్లానే చేసుకోవాలి. ఎండుమిర్చి కానీ ఈ రెడ్ కారం కానీ వాడకూడదండి, ఓన్లీ పచ్చిమిర్చి ఒక్కటే వాడుకోవాలి. అట్లానే ఏ కాయగూర అయినా ఉడికించి తినాలి. ఇప్పుడు చెప్పిన మజ్జిగ డైలీ ఒక 3 లీటర్స్ వరకు తాగాలి. అట్లానే మజ్జిగ అన్నం తినాలి. ఒక 5 to 7 days ఇట్లా చేసుకుంటే అవి 50% వరకు కంట్రోల్ అయిపోతాయి. తర్వాత ఇంకా తగ్గకపోతే డాక్టర్ని సంప్రదించాల్సి వస్తుంది. ఓకే, ఏదైనా స్టేజ్ 1, స్టేజ్ 2
లో ఉండే వాళ్ళు ఎవరైతే సతమతమవుతున్నారో వాళ్ళకి ఏదైతే ఈ ప్రత్యేకంగా తయారు చేసుకున్న ఈ మజ్జిగ అయితే చాలా చక్కగా పనిచేస్తుందని డాక్టర్ గారు చెప్తున్నారు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఈ ఇంకా సఫర్ అవుతున్నారో ఇంకా తగ్గట్లేదు అని అనుకుంటే డాక్టర్స్ని అప్రోచ్ అవ్వచ్చు. సో ఈరోజైతే చాలా చక్కని ఇన్ఫర్మేషన్ సార్ మనకి అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.